పోతున్నాం అనమాట. ఓకే, అదేంటో మనం గమనిద్దాం. చూడండి, మార్కు సువార్త 5:21. When Jesus has crossed over again in the boat to the other side, a large crowd gathered around him, and so he stayed by the seashore. And so he stayed by the seashore. ఇక్కడ ఈఎస్వీలో ఎలా ఉంది అంటే, ది గ్రేట్ క్రౌడ్ గ్యాదర్డ్ అబౌట్ హిమ్ అండ్ హీ వాస్ బిసైడ్ ద సీ అని ఉంది. సో అక్కడ కొంచెం తేడా వస్తుంది కదా. సో జన సమూహము ఆయన యొద్ద కూడి వచ్చెను, ఆయన సముద్ర తీరమున ఉండగా కాదు, బహుజనము ఆయన యొద్దకు వచ్చుచున్నారు కాబట్టి ఆయన సముద్ర తీరాన ఉండడానికి ఇష్టపడ్డాడు. బహుజన సమూహము ఆయన యొద్దకు వస్తున్నారు కాబట్టి ఆయన సముద్ర తీరానే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ మార్కు సువార్తలో దేవుని పనివాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ విధంగా ఆయన గురించి మనం నేర్చుకుంటాం. ఆ విధంగా మార్కు చెప్పాలని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. మార్కు ఎలా చెప్పాలనుకుంటున్నాడు? యేసు ప్రభుని దాసుడిగా, దేవుని యొక్క దాసునిగా, దాసుని రూపంలో దేవునికి దాసుడిగా ఉండడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అనేటువంటి విధంగా యేసు ప్రభు వారిని అక్కడ చిత్రీకరించడం మనం చూస్తామని మార్కు సువార్త గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. సో ప్రతిసారి కూడా మనం దీనికి ఈ థీమ్లోనే మనం ఉండాలి. ఎందుకంటే రాసిన వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి వ్యక్తి దేని నిమిత్తం రాశాడు, ఎలాంటి సందర్భంలో రాశాడు, ఏం చెప్పడానికి రాశాడు అనేటువంటిది మనం గ్రహించి దాని మనసులో పెట్టుకోకపోతే వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్టు కాదు. ఏదో ఒక పదాన్ని రెండు. ఎందుకు ఆయన నిర్ణయించుకున్నాడు ఆ విధంగా? ఎందుకు ఆయన తీర ప్రాంతంలో తీరం దగ్గరే ఉండడానికి నిర్ణయించుకున్నాడు? ఎందుకంటే ఒక పని చెయ్యాలి అనేటువంటి టార్గెట్ తోటి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము అనేకమైన అవకాశాలని, అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ని మన మీదకి ఫ్లడ్ అయిపోయేలాగా మనం చేయడానికి ఇష్టపడం. మనం ఎప్పుడు కూడా మన మైండ్లో ఒక టార్గెట్ ఉందనుకోండి, నేను ఈ పరిచర్య కోసం వచ్చాను, నేను ఈ పని చెయ్యాలి ఇక్కడ అనేటువంటి ఒక టార్గెట్ కనుక మనకు ఉందనుకోండి, మనము అనేకమైనటువంటి ఆపర్చునిటీస్, అనేకమైన సలహాలు, అనేకమైనటువంటి మనుషుల మాటలు, ఇవన్నీ మన చుట్టుముట్టడానికి ఎప్పుడు కూడా మనం అనుమతి ఇవ్వం. యేసు ప్రభు వారు అలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు యేసు ప్రభు వారు అదే మైండ్ సెట్తో ఉన్నాడు. ఏ మైండ్ సెట్తో ఉన్నాడు? ఆయన ఒక స్పెసిఫిక్ పరిచర్య కోసము ఈ లోకానికి వచ్చున్నాడు. ఒక స్పెసిఫిక్ పరిచర్య నిమిత్తము ఆయన తిరుగుతూ ఉన్నాడు. నా పరిచర్య ఏంటి అనేది ఒక స్పష్టత ఉంది ఆయనకి. నేను ఎందుకు వచ్చాను అన్న ఒక స్పష్టత ఉంది ఆయనకి. దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి వచ్చాను, సువార్తని ప్రకటించడానికి వచ్చాను అనేటువంటి ఒక స్పష్టత ఆయనకి ఉన్నది. ఆయన సొంత మాటల్లోనే మనం చూడగలుగుతాం. నేను వచ్చినది ఇందుకొరకే అనేటువంటి మాటని మనం అనేకసార్లు మనం చూడగలుగుతాం. నేను వచ్చింది ఆయన సువార్తని, దేవుని సువార్తని ప్రకటించడానికి, బోధించడానికే కదా అనేటువంటి మాటని మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఆ ఉద్దేశము, ఆయన జీవితం ఏంటి, ఆయన చేయవలసింది ఏంటి అనేటువంటి, ఆయన ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అనేకమైన సలహాలు, అనేకమైన సూచనలు, అనేకమైన మాటలు, అనేకమైన ఆపర్చునిటీస్ తన మీదకి ఒకేసారిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడున్నాడు? తీర ప్రాంతంలో ఉన్నాడు. జన సమూహాలు ఆయన దగ్గరికి వస్తారు. ఒకడేమో స్వస్థత చేయమంటాడు, ఒకడేమో దయ్యం వెలగొట్టమంటాడు, ఒకడేమో వచ్చి డౌట్లు అడుగుతాడు, ఒకడేమో వచ్చి రోమన్స్ ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇస్రాయేల్కి రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటాడు, ఒకడేమో వచ్చి నువ్వు నిజంగా మెస్ అయ్యవా, అయితే నువ్వు మరి ఇంకోటి మరి మాకెప్పుడు విడుదల వస్తుంది, ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది అని ఒకడు అడుగుతాడు. అనేకమైనవి ఆపర్చునిటీస్, అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైన సలహాలు, వీటన్నిటిలోకి ఆయన వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన ఈ జన సమూహంకు దూరముగా తీర ప్రాంతంలో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. తీర ప్రాంతంలో ఉండి
ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ విధంగా పరిచయం చేయాలి, ఏ విధంగా ప్రకటించాలి అనేటువంటిది ఆలోచించి నిదానించి ఆయన వేచి ఉండి చేయడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. తీర ప్రాంతంలో ఉన్నప్పుడు నేను చేయవలసింది ఇది అని టార్గెటెడ్గా ప్లాన్డ్గా చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చేటువంటి ప్రజలు, ఆ తీర ప్రాంతానికి వచ్చేటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఏం చెయ్యాలో ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఆయన ఒక ఎజెండాతో వచ్చాడు, ఆయన యొక్క మెసేజ్తో వచ్చాడు, ఆయన యొక్క పని మీద వచ్చాడు, ఒక బిజినెస్తో వచ్చాడు కదా. మరియమ్మ యోసేపు ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన తప్పిపోయి మందిరంలో ఉంటే ఆయన బంధువుల దగ్గర లేడు, తల్లిదండ్రుల దగ్గర లేడు, వెళ్ళి ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. అక్కడ యాజకులతోటి వాదిస్తూ, వారిని ప్రశ్నలు అడుగుతూ, వారికి సమాధానాలు చెప్తూ ఆయన ఉన్నప్పుడు మరియమ్మ యోసేపులు అక్కడికి వెళ్ళి, ఏం బాబు మీ ఎలా ఈ విధంగా చేసితివి, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేశావు, వై డిడ్ యూ డూ లైక్ దిస్ టు అస్, మాకెందుకు ఇట్లా చేశావు అనే మాట, మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు అనేటువంటి మాట అక్కడ వచ్చినప్పుడు ఆయన అన్న ఇచ్చినటువంటి రిప్లై ఏంటి మనకు తెలుసు కదా. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా. ఆ విధంగా ఆయన తండ్రి పని మీద ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తీర ప్రాంతంలో ఉండి ఆయన అక్కడ వచ్చేటువంటి ఒక్కొక్కరిని డీల్ చేద్దాం. ఆయన దేవుని ప్రావిడెన్స్లో, తండ్రి యొక్క ప్రావిడెన్స్లో ఎవరైతే ఆ ప్రావిడెన్స్లో ఉండి ఆయన యొద్దకు వస్తారో మనం, అంటే అక్కడ ఒంటరిగా ఉండి అక్కడేదో మరి ఏ పని లేకుండా ఆ తీర ప్రాంతంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడా? అలా అని చెప్పి మనుషులతోటి నాకు సంబంధం లేదని చెప్పి ఆ తీర ప్రాంతంలో కూర్చొని ఓ మన ధ్యానం చేస్తున్నాడా? చేయట్లా. లేకపోతే ఓ అనేదో ఉపవాస ప్రార్థన చేస్తూ గంటలు అక్కడే ఉన్నాడా? లేదు. ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, గంటలే చేశాడు, కానీ అదే పరిస్థితిలో ఏముండలా అలాగని చెప్పి ఇంకా నేను ప్రార్థన చేయడం కాదు కదా, ప్రజలతోనే కదా నా పని, కాబట్టి ప్రజల లోపలికి వెళ్దాం, నేను ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయాడా? అలా కూడా వెళ్ళాడు. చూడండి అంటే దీన్ని ఏమన్నాం, బ్యాలెన్స్డ్గా తెలివిగా ప్రవర్తించాడు అందామా? అలా కూడా అనకూడదు. బ్యాలెన్స్డ్గా తెలివిగా ప్రవర్తించడం కాదు ఇది. ఆయనకు ఒక స్పెసిఫిక్ ఎజెండా అంటూ ఉన్నది. బ్యాలెన్స్డ్గా ఉండాలనే మాట ఎవరికి వస్తుంది అంటే ఎజెండా లేని వాళ్ళకి వస్తుంది, స్పష్టత లేని వాళ్ళకి వస్తుంది. ఆ మాట స్పష్టత లేనోడు, వాడి జీవితం గురించి వాడికి స్పష్టత లేనోడు బ్యాలెన్స్ చేద్దాం అంటాడు. అంటే అటు ఇటు బ్యాలెన్స్ చేద్దాం అంటాడు. స్పష్టత ఉన్నోడికి బ్యాలెన్స్ చేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి మాటలు ఏముండవు. నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను చేయాలి అంతే. నాకేం పని ఇచ్చాడో దేవుడు నాకు తెలుసు, దాన్ని నేను కొనసాగించాలి. నాకేం పరిచయం ఇచ్చాడో తెలుసు, దాన్ని నేను కొనసాగించాలి. అటొక్కాలు ఇటొక్కాలు పిల్లిలాగా ప్రవర్తించరు కదా. ఆయన ఎందుకు తీర ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడ్డాడు అని అంటే ఆయన బ్యాలెన్స్డ్గా ఉండడానికి, లేకపోతే ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకొని తన సొంత జీవితానికి కొంత సమయము, తర్వాత చదువుకి కొంత సమయము, డబ్బు సంపాదనకు కొంత సమయము, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నామనే కాదు. ఆయనకి ఇవ్వబడినటువంటి పని ఏంటో ఆయనకు తెలుసు. ఆయన జీవితము ఆ పనికి సమర్పణ చేశాడంతే. అందులో బ్యాలెన్స్ లేదు. దేవుడు నీకు పలానా పని ఇచ్చినప్పుడు ఆ పనికి మన సర్వస్వము మనము ఇవ్వడమే. దేవుడు మనకి పలానా పరిచర్య ఇచ్చినప్పుడు ఆ పరిచర్య నిమిత్తం మన సర్వస్వాన్ని దారపోయడమే క్రైస్తవ జీవితం అనే సంగతి మర్చిపోదు. నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సిలువ మీద మనకేం కనిపిస్తుందంటే నీదంటూ ఏది లేదు అక్కడ. త్యాగం,
లేకపోతే రెనౌన్సియేషన్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సిలువ అనే దానికి అర్థం అది. కాబట్టి అందులో బ్యాలెన్స్ చేసుకుందాం అంటే కుదరదు. ఆయన ఎందుకు ఉన్నాడు అని అంటే ఆయనకు స్పష్టత ఉంది, నేనేం ఖాళీగా లేడు. చూడండి ఏమవుతుందో, ఇమీడియట్గా ఒకడు వచ్చేస్తున్నాడు. తీర ప్రాంతంలోకి వచ్చాడు, ఇమీడియట్గా దెయ్యం పట్టినాడు వచ్చాడు. ఇందాక కదా లాస్ట్ వీక్. ఇప్పుడు తీర ప్రాంతంలోకి వచ్చాడు, ఇమీడియట్గా ఒకడు వచ్చేస్తున్నాడు. ఎవరైనా? యాయిరు. చూడండి ఆయనకు ఒక స్పష్టత ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆయన లైఫ్ స్టైల్ని గమనించాలి. సువార్తలు చదివేటప్పుడు యేసుప్రభు యొక్క లైఫ్ స్టైలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క నిర్ణయాలు ఎంతగానో మనల్ని ప్రాక్టికల్గా ఎంత గైడెన్స్ ఉంటుందంటే అంత గైడెన్స్ ఉంటుంది. ఎంత గైడెన్స్ ఉంటుందంటే అంత గైడెన్స్ ఉంటుంది. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తప్పుడు బోధల్ని, సమాజంలో ఉన్నటువంటి తప్పుడు క్రైస్తవత్వాన్ని పటాపంచలు చేసే విధంగా మనకు సువార్తలు ఉపయోగపడతాయి. కాబట్టి సువార్తల్ని మనం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. పర్ఫెక్ట్ గైడెన్స్ ఎక్కడ వస్తుందంటే మనల్ని తీసుకోవాల్సిన నిర్ణయాలకి, ముందుకెళ్లాల్సిన విధానానికి సువార్తల్లోనే. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ పర్సన్ ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. చూడండి, ఆయన సముద్రపు తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. చూడండి, యాయిరు అనేటువంటి ఒకడు వచ్చాడంటే సమాజ మందిరానికి అధికారులు ఉంటారు. ఆ సమాజ మందిరాన్ని క్లీన్ చేయడానికి, అక్కడ ఏంటంటే గ్యాదరింగ్స్ కండక్ట్ చేయడానికి, ఇవన్నీ బాధ్యత తీసుకోవడానికి కొంతమంది అధికారులు నియమించబడి ఉంటారనమాట. సినగాగ్స్ అంటారు, యూదుల సినగోగు. చర్చిలుకి సినగోగులకు సంబంధం లేదు, సినగోగులు అంటారు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా సమాజముగా దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుని చిత్తం, అందులో డౌటే లేదు. ఇంకా పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఇంకా దేవుని చిత్తం. ఎందుకంటే పాత నిబంధనలో అయినా అది ఒక నేషన్గా, ఒక గుంపుగా ఆరాధిస్తాం. ఎక్కడైతే ఏక శరీరంగా ఆరాధిస్తాం, దేవుని శరీరంలోనే అవయవాలు అయిపోతాం మనం. సో ఒంటరి క్రైస్తవత్వము, సొంత క్రైస్తవత్వము, సొంత భక్తి, ఇలాంటివి బైబిలుకి విరుద్ధము. సరే, ఈ సమాజ మందిరానికి అధికారులు ఉండేవాళ్ళు, వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. బోధించడానికి కొంతమంది రబాయిస్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. బోధించడానికి కొంతమంది అడుగుతున్నాడు. తన చిన్న కుమార్తె చావనై ఉన్నది, మరణ పడకలో ఉన్నది, నువ్వు వస్తే బాగుపడుతుంది, మా ఇంటికి రమ్మని అడిగినప్పుడు అక్కడ ఆయన కనికరపూర్ణుడైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన కనికరమ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అక్కడ వెళ్ళగోరుతూ ఉన్నాడు కదా. సో అక్కడ అవసరతలో ఉన్న వ్యక్తి ఆయన చేయగలిగినప్పుడు చెయ్యాలి కాబట్టి ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళకి బోధించడానికి కావచ్చు, ఆ యాయిరికి బోధించడానికి కావచ్చు, లేదా తన శిష్యులకి కొన్ని విషయాల్ని అవగాహన అయ్యేలాగా చేయడానికి కావచ్చు, ఆయనకు అవకాశాలు దొరుకుతాయి. దేవుని రాజ్యం గురించి, తన యొక్క దైవత్వం గురించి తెలియజేయడానికి, వివరించడానికి, నేర్పించడానికి అవకాశాలు దొరుకుతాయి అనేటువంటి పూర్తి అవగాహనతోనే ఆయన ముందుకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఆయన ముందుకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. సరే, బతిమాలు కొనగా 24 వచనం, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చూసారా, బహుజన సమూహము ఆయన మీద పడుచుండిరి. చూడండి, బహుజన సమూహం ఏదో మీద పడతారని, లేకపోతే కరోనా అంటిస్తారని భయపడి కాదు, ఆయన తీర ప్రాంతంలో ఉంది. ఆ విధంగా ఆలోచిస్తే చాలా ఫూలిష్గా ఉంటుంది కదా. దానికోసం అంటారా ఆయన తీర ప్రాంతంలో ఉన్నది? కాదు, దానికోసం కాదు. మరి దేనికోసం అని ఆలోచించినప్పుడు జనాల్ని కొంతవరకు అవాయిడ్ చేద్దామని అనే ఉద్దేశంతోనే తీర ప్రాంతంలో ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఎందుకు అవాయిడ్ చేద్దాం అనుకున్నాడు?
మీద పడి కరోనా అంటిస్తారేనా? కాదు కాదు. ఏమో ఇట్లా కూడా బోధిస్తారేమో ఈ రోజుల్లో, ఇక తిరుక్కుంటారేమో. కొంతమంది చెప్తున్నారు కదా, కుల వ్యవస్థ అంటరాంతనం చాలా మంచిది, అది ఉండుంటే ఎంత బాగుండేది, కరోనా వచ్చేది కాదు అని చెప్పి చెత్త మాటలు. అట్లానే పాస్టర్లు కూడా చూసారా, యేసుప్రభు వారు మనుషుల దగ్గరికి వెళ్లకుండా మీద పడ్డం అంటే ఆయనకు అసహ్యం, అందుకని తీర ప్రాంతంలో ఉన్నాడు, కాబట్టి మీరు కూడా ఊరికే అందరు జనాల్లోకి పోబాకండి, పరిచయం చేయబాకండి, ఇంట్లో ఉండి జూమ్లో ప్రసంగాలు చేసుకోండి అని చెప్తారేమో. ఓకే, సో అందుకు కాదు, జనాల్లోకి వెళ్లకుండా జూమ్లో ప్రసంగం చేద్దాం, హైజీని పాటిద్దామని కాదు. ఆయనకు ఒక అజెండా ఉన్నది. అనేకమైన పనులు ఆయన పెట్టుకోదలుచుకోలేదు, అనేకమైన ఆలోచనలు ఆయన పెట్టుకోదలుచుకోలేదు. అందుచేతనే ఆయన తీర ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు యాయిరు పిలిచాడు కాబట్టి స్వస్థపరచాల్సిందే. ఆయన దుఃఖంలో ఉన్నాడు, ప్రార్థించాడు, విశ్వాసం కనపరుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసము ఎక్కడైతే కనపరుస్తూ ఉన్నాడో అస్సలు అక్కడ ఆయన ఆగలేడు కదా. విశ్వాసం కనపరుస్తూ ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయంతో, విశ్వాసంతో ఒక వ్యక్తి తన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలక్ష్యము చెయ్యనటువంటి దేవుడు అని మన కీర్తనకారులే చెప్పారు. మరి ఆయన నిన్న నేడు ఏకరీతిగా మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన అలక్ష్యం చేయడు, ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. 25, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులు ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. చూడండి, ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ యేసుప్రభు వారు ఆగిపోతున్నారు. వెళ్తుంది ఎవరి కోసం? యాయిరు కుమార్తెని చావు బతుకుల్లో ఉంది లేపడం కోసం. అసలే చావు బతుకుల్లో ఉన్న పిల్ల ఎలాగెళ్ళాలి? హడావుడికి వెళ్ళిపోవాలి. వెళ్తున్నాడు, ఓ పక్క జనాల మీద పడుతున్నారు, అయినప్పటికీ హడావుడిగా వెళ్ళాలి. అయితే ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దగ్గర ఆయన ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. అలా ఆగిపోయినందుకు ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నిదానంగా అన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యాయిరు ఇంటికి వెళ్ళేసరికల్లా ఏం జరుగుద్దో తెలుసా? వెళ్ళక ముందే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే ఆ యాయిరు కుమార్తె చనిపోద్ది. ఎందుకు ఈ ఆలస్యం చేశాడు? ఎందుకు ఇలా జరిగింది? చూడండి, అసలు ఏం జరిగిందంటే ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉందంట. అనేక వైద్యులు ఎవరు కూడా బాగుపరచలేకపోయారు. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని విశ్వసించింది. ఎవరు? ఆ స్త్రీ. ఈమె విశ్వాసం చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది అనేది కాదు గొప్ప విశ్వాసం. ఏది గొప్ప విశ్వాసమో చెప్తాను, వాక్యంలో ఉంది. దాన్ని ఏ పాస్టర్ చెప్పడో నేను చెప్తానేనండి. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముడితే బాగుపడుతుంది అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొని, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, అక్కడ ఆగిపోయాడు. నా వస్త్రాన్ని ముట్టినెవరు? నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఆయన గ్రహించాడు. ఏంటి ప్రభావం ఎట్లా వెళ్తుంది? వస్త్రంలో నుంచి ప్రభావం ఎలా పాస్ అవుతుంది? ఈ కండక్షన్ ఏంటి? వాట్ ఆర్ ద కండక్టర్స్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ద ప్రభావం? హ్యాండ్ కర్చీఫ్, వస్త్రం, నూనె, ఇవన్నీ కూడా తిక్కలుగా ఆలోచించడం మానేసి, ఎందుకంటే ఈ ప్రభావము ఇటువంటి మాటలు దేవునికి సంబంధించినవి, ఆయన శరీరంలో జరిగేటువంటి మార్పుల గురించి ఆలోచించే అంత సీను మనకు లేదు. దేవుని శరీరంలో జరిగే మార్పుల గురించి, ఆయన శరీరంలో కలిగేటువంటి అనుభూతుల గురించి విశ్లేషించే అంత సీన్ మనకు లేదు. ఓకే, సరే, మానవ సంబంధమైనటువంటి విషయాలంటే ఆలోచన చేయొచ్చు. ఆయన కనికరం గురించి, ఆయన యొక్క క్షమాపణ గురించి, వీటి గురించి ఏదో ఆలోచన చేయొచ్చు. కానీ ఆయన యొక్క కోపము, వీటి గురించి ఆలోచన చేయొచ్చేమో. కానీ
ప్రభావము అన్నప్పుడు ఏం తెలుసు నాకు నీకు ప్రభావం గురించి? ఆయన మహిమేంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన దైవత్వం ఏంటో నీకేం తెలుసు? మనకేం తెలుసు? ఆయన సంపూర్ణంగా మానవుడే కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా. ఆయన దైవత్వాన్ని బట్టి ఉన్నటువంటి ప్రభావము బయలు వెళ్ళిందని రాయబడింది. కాబట్టి ప్రభావం ఏంటి? ఇది ఎట్లాగెళ్తుంది? వస్త్రాన్ని ముడితే వెళ్తుందా? కర్చీఫ్ని ముడితే వెళ్తుందా? మ్యాగజైన్ని ముడితే వెళ్తుందా? నూనె రాసుకుంటే వెళ్తుందా? ఇవి కాదు మనం ఆలోచన చేయాల్సింది. అక్కడ యేసుప్రభు వారు ఆగారు. ఆమె కోసము వెతుకుతున్నాడు. ఆ జన సమూహములో ఈమె ఎవరు అని ఎతుకుతున్నాడు. చూసారా? జన సమూహం వైపు తిరిగి ఆ వస్త్రం ముట్టింది ఎవరని అడుగగా. 31 ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండ్ర చూచున్నావే, నిన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావా అనిరి. ఆబ్వియస్గా వారిలో వచ్చేటువంటి ఆలోచన ఏంటి? ఎంతమంది ముడతా ఉంటే ఎవరో స్పెసిఫిక్గా ముట్టారని చెప్తున్నాడు ఏంటి? ఇంతమంది ముడతా ఉన్నారు కదా, స్పెసిఫిక్గా ఒకళ్ళ నిమిత్తం అడుగుతున్నావే? అవును, స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. ఎందుకు ఈ శిష్యులు చెప్పిన మాటను కూడా రికార్డ్ చేశాడు తెలుసా మార్కు? ఎందుకు రికార్డ్ చేశాడు తెలుసా? స్పెసిఫిక్గా యేసు ప్రభు పాయింట్అవుట్ చేస్తున్నాడు, ప్రిఫరెన్స్ చూపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయడానికి. ఎందుకు ఆ స్త్రీ పట్ల ఇంత ప్రిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు? ఆమెలో ఉన్నది ఏంటి? దేన్ని బట్టి ఇంత ప్రిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు? దేన్ని బట్టి ఆయన ఆమెను కనుగొనడానికి ఎవరు అని అడుగుతూ ఉన్నాడు? ఎందుకు చేస్తూ ఉన్నాడు? చూడండి 32. ఆ కార్యమును చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. చూసారా? ఆమెను కనుగొనవలని ఎదుక్కుంటున్నాడు, చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, ఇది సంగతి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ స్త్రీ సంగతి ఉంటుంది. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు ఓర్కనే వస్త్రపు చెంగును ముట్టింది, స్వస్థ వచ్చింది, నేను ముడితే స్వస్థ వస్తుంది అని చెప్పి 10 సార్లు అనుకోండి, 100 సార్లు అనుకోండి, అప్పుడు మీకు స్వస్థ వస్తుంది. ఇట్లాంటి చెత్త ప్రసంగాలు మాని ఇప్పుడు ఆమె ఆత్మీయ పరిస్థితి గురించి చెప్తాడు మార్కు. చూడండి 33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో, అది సంగతి ఇదుందా? వస్త్రపు చెంగును ముడితే స్వస్థత 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 అని చెప్పి ఎగరండి, వెనకాల పొగబెట్టి, కలర్స్ పెట్టి, మ్యూజిక్ పెట్టి, దట్ ఉమెన్ కేమ్ అండ్ టచ్డ్ హిస్ గార్మెంట్ అని మోటివేట్ చేసి, ఆ విధంగా ప్రార్థన చేయండి, పదే పదే చేయండి, మీకు స్వస్థలు వచ్చేస్తాయి అని చెప్పి ఉర్రు తొలగిస్తూ ఉంటారు కదా. నువ్వు ఎలాగా ఆ స్త్రీతో నువ్వు పోల్చుకుంటుంటే కనుక ఆ స్త్రీ ఇంకొక కార్యం చేసింది. ఆ కార్యం నీ జీవితంలో నేను ఎప్పుడైనా చేశావా? నీ జీవితంలో ఎప్పుడన్నా ఈ కార్యం చేశావా? ప్రార్థన వస్త్రపు చెంగు స్వస్థత, ఈ కార్యం నీ జీవితంలో ఎప్పుడన్నా చేశావా? తనలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో తెలియజేసేటువంటి కార్యం ఇది. తనలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేసే కార్యం ఇది. విశ్వాసం అంటే ఎందుకు? ఈ రోజుల్లో మనకి విశ్వాసం దేనికి? కన్జ్యూమ్ చేయడానికి, దేవుని వాడుకోవడానికి విశ్వాసం. అంతేగాని మనలో నుంచి ఏ క్రియ కూడా రావడానికి కాదు. మనలోంచి ఏ క్రియ అయినా తెద్దాం బయటికి అని అంటే అది స్వభక్తిని చూపించుకునే క్రియ, అది స్వనీతిని చూపించుకునే క్రియ, సొంతగా తృప్తి పొందాలని ఇష్టపడి చేసేటువంటి క్రియలు తప్ప ఇలాంటి క్రియలు కేవలం విశ్వాసాన్ని బట్టి కలిగేటువంటి క్రియలు. ఇవి క్రియలంటే, విశ్వాస సంబంధమైన క్రియలంటే ఈ అబ్రహాము క్రియలంటే ఇవి, అబ్రహాము విశ్వాసపు అడుగు జాడలంటే ఇవి. ఇది విశ్వాసపు అడుగు జాడలు. ఇది ఉందా? దేవుణ్ణి గంభీరంగా మ్యూజిక్ పెట్టుకొని ఆరాధించి, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పి, నాకు కల వచ్చింది, నాకు ఆత్మ నడిపించాడు,
నాకు అది నడిపించాడు, నాకు పులకరించింది, నాకు ఒళ్ళు జలదరించింది, ఇట్లాంటివన్నీ చెప్పేటువంటి కహానీలు చెప్పేటువంటి వారిని వెళ్ళి ఒకసారి ఈ మాట అడగండి. ఎప్పుడైనా నీ బ్రతుకులో, ఎప్పుడైనా నీ జీవితంలో, అమ్మా ఇన్ని భాషలు మాట్లాడుతున్నావే, అమ్మా ఇంత ఎగురుతున్నావే, అమ్మా ఇన్ని కళ్ళు వచ్చినాయి, ఇంత దైవం చిత్తము, మాట్లాడితే దేవుని ఆత్మ నడిపింపు, మాట్లాడితే కల్లోకి వచ్చాడు, మాట్లాడితే అది మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుతున్నావే, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఈ అనుభవం ఉందమ్మా? ఏ అనుభవము? భయపడి వణికి ఆయన ఎదుట సాగిలపడి, భయపడి వణికి సాగిలపడి. చూడండి, దేవునికి భయపడి వణికినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి నీ జీవితంలో? గుర్తుందా అసలు? భయపడి వణకడం అంటే వచ్చిన కష్టాన్ని బట్టి ఓ అని ఏడడం కాదు, భయపడి వణకడం. దేవా నువ్వు పరిశుద్ధుడవు. ఇప్పుడు ఈమెకి భయపడి వణకాల్సిన అవసరం ఏమిటి చెప్పండి? మనం ఎప్పుడు ఏడుస్తాం? రక్తస్రావం స్టార్ట్ అయినప్పుడు ఏడుస్తాం భయపడి వనికి. అమ్మో ఈ రక్తస్రావం ఏందిరా నాయన, ఈ కరోనా ఏందిరా నాయన అని. అట్లా కాదు, ఏమి ఏడుస్తుంది? స్వస్థత పొందిన తర్వాత, ఆ రక్తధార కట్టిన తర్వాత, శరీరంలో ఉన్న బాధ తీరిన తర్వాత ఇప్పుడు భయపడి వణికిపోతుంది. ఈ భయము వణుకు డిప్రెషన్లో నుంచి వచ్చినటువంటి వణుకు కాదు, భయము కాదు. ఈ భయము వణుకు దేవుని జ్ఞానాన్ని కలిగించేటువంటి భయము వణుకు. ఈ భయము వణుకు దేవుని పట్ల విశ్వాసముని బట్టి వచ్చినటువంటి భయము వణుకు. భయపడి వణుకుచు ఆ తర్వాత సాగిలపడ్డం అంటే ఏంటి? ప్రోస్కానియో అనేటువంటి పదాన్ని మనం మాట్లాడుకున్నాం కదా గ్రీక్లో. ఏంటది సాగిలపడ్డం అంటే? ప్రాస్ట్రేట్ అవడం అంటే, ప్రోస్కానియో అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటి? ఆరాధన చేయడం. భయపడి వణుకుతూ ఆరాధన ఎప్పుడైనా చేసావా నీ జీవితంలో? ఓ ప్రభువా ప్రభువా ఓ అని చేయడం కాదు. ఎన్ని బాధల నుంచి కాపాడావు ప్రభువా అని ఎమోషన్ కాదు ఇక్కడ. అబ్బా ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి, 12 ఏళ్ళ నుంచి ప్రభువా అని ఈ ఏడుపు కాదు అది. ఆ భయం వణుకు కాదు ఇది. ఇట్లాంటి పండించమంటే ఎన్నైనా పండిస్తాం మనం. ఆ విధంగా పండించడం కాదు ఇది. భయం 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 వణుకు. ఈయన దేవుని కుమారుడు అని వణుకుచు సాగిలపడి ఆరాధన. ఇలాంటి ఆరాధన బ్రతుకులో ఎప్పుడైనా నీకున్నదా? ఇలాంటి ఆరాధన చేసి ఎన్ని రోజులయ్యింది? ఇలాంటి ఆరాధన చేసి ఎన్ని నెలలయ్యింది నీ బ్రతుకులో? నువ్వు క్రైస్తవుడివేనా? తన సంగతి అంతయు ఆయనతో, స్వస్థత కాదు, నా సంగతి ఏంటని మొత్తం ఏంటో మరి ఆమె సంగతి ఏం చెప్పుకుందో. వైద్యుల చేత తిప్పలపడ్డాను, ఈ యొక్క పరిస్థితి, ఈ రోగం గురించి చెప్పుకుందో, లేకపోతే తన ఆత్మీయ పరిస్థితి కూడా చెప్పుకుందో. ప్రభా నేను పాపినయ్యా, ఇలానే భయపడి తన పరిస్థితిని చెప్పుకున్న సంఘటన మనకు ఎరుగుదుము కదా. ఎవరు? పేతురు. ఆయనకు సొల్యూషన్ వచ్చిన తర్వాత, ఆయనకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చిన తర్వాత, చేపలు పడిన తర్వాత ఆ చేపల్ని పక్కన పెట్టి యేసు ప్రభు వైపు తిరిగి, ప్రభువా నేను పాపిని, నా నుండి వెళ్ళిపోని వణుకుతో భయముతో సాగిలపడి ఆరాధన చేసి ఆఖరికి వాగ్దానం పొందుకొని నిబంధనలోకి ప్రవేశించిన వాడే యేసు ప్రభుకు దాసుడైపోయాడు పేతురు గారు. అలానే ఈ స్త్రీ పేతురికి ఏమాత్రం కూడా తక్కువ కాదు, కానీ ఆయన సాగిలపడే సంగతి అంతయు చెప్పాను. పేతురుని అపోస్తులుగా దేవుడు చేసి ఉండవచ్చు, కానీ ఈ స్త్రీని అపోస్తులత్వానికి ఏమాత్రం తక్కువగా ఆయన చేయట్లేదు. అపోస్తులత్వము ఆ స్త్రీకి ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ ఆ స్త్రీకి దేవుని యొక్క గ్రంథంలో చోటు దొరికింది. అనేకులకు మాదిరిగా అబ్రహాము ఎలా మాదిరో ఈ స్త్రీ కూడా అలాగనే మాదిరైపోయింది. ఆయనతో తన సంగతి అంతయు చెప్పాను. 34 అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము.
నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. గో ఇన్ పీస్ అండ్ బీ హీల్డ్ ఆఫ్ యువర్ డిసీజ్. అదేంటి, స్వస్థత వచ్చేసింది కదా, మళ్ళా బీ హీల్డ్ అంటున్నాడు ఏంటి? మళ్ళా సమాధానం కలిగి వెళ్ళమంటున్నా, మళ్ళీ బీ హీల్డ్ అంటున్నాడు ఏంటి? మళ్ళా స్వస్థత కలిగి ఉండమని, స్వస్థ కలిగి ఉండమని చెప్తున్నాడు ఏంటి? ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు? గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి. ఆల్రెడీ స్వస్థత వచ్చిందా లేదా? వచ్చింది. కానీ మరలా ఆయన మాట ఎందుకు అంటున్నాడు? అప్పుడు గ్రీక్ పదం మనం చూసుకున్నట్లయితే బీ హీల్డ్ ఆఫ్ యువర్ డిసీజ్ అనేటువంటి పదము ఏదైతే ఉందో దానికి వాడబడినటువంటి గ్రీక్ పదము ఏంటి అని అంటే సాల్వేషన్ అనేటువంటి పదం. స్వస్థత పొందుకొనుము అని మాత్రమే కాదు, ఆ పదానికి ఇంకొక అర్థం కూడా వస్తుంది. రక్షణ పొందుకొనుము అనే అర్థం వస్తుంది. రక్షణ అనేటువంటి పదాలు ఎక్కడైతే ఉపయోగించబడ్డాయో అక్కడ ఉపయోగించబడినటువంటి సేమ్ గ్రీక్ పదం ఇక్కడ ఉపయోగించబడింది. గమనించండి, రక్షణ అని తెలుగులో మనకున్నప్పుడు అక్కడ ఏ గ్రీక్ పదం ఉపయోగించబడిందో ఇక్కడ అదే గ్రీక్ పదం ఉపయోగించబడింది. అదే గ్రీక్ పదం ఉపయోగించబడింది. గమనించారా? కాబట్టి రక్షణ పొందుకొని వెళ్ళుము. ఏ విషయంలో సమాధానంతో వెళ్ళమంటున్నాడు? రక్షణ విషయంలో సమాధానం వెళ్ళు. రక్షింపబడ్డావు, నీ విశ్వాసం గొప్పది, సమాధానంతో వెళ్ళమని కదా ఏమంటున్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. ఈ మేడ్ యూ వెల్ అనేది అక్కడ ఉపయోగించబడిన పదం అనమాట. ఏంటది? నీకు రక్షణ వచ్చింది, నీ విశ్వాసాన్ని బట్టి నీకు రక్షణ వచ్చింది అన్నట్టుగా అక్కడ అర్థం కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి చూడండి, ఎవరు ఆరాధన చేయగలుగుతారు? ఎవరు సాష్టాంగ పడగలుగుతారు? ఎవరు వణికి భయపడగలుగుతారు అని అంటే విశ్వాసము ఉన్నవారే వణికి భయపడ. ఎలాంటి విశ్వాసం? దేవుడు అద్భుతం చేస్తాడనే విశ్వాసం కాదు. ఈయన దేవుని కుమారుడు, నేను పాపిని, ఈయన పరిశుద్ధుడు, నేను బలహీనుణ్ణి, నాకు ఈయన కృప చూపిస్తాడు, నేను కృప పొందుకుంటాను, నన్ను రక్షిస్తాడు, నేను రక్షింపబడతాను అనేటువంటి విశ్వాసం. దాన్ని సాల్విఫిక్ ఫెయిత్ అంటారు. ఏమంటారు? రక్షించే విశ్వాసం అంటారు, సేవింగ్ ఫెయిత్ అంటారు. ఎస్, షీఈస్ షోయింగ్ us the saving faith. She is trembling and falling prostrate. See, the woman came in fear and trembling. The woman came in fear and trembling and fell down before him and told him the whole truth. అనుంది ఇంగ్లీష్లో. ఏంటో ట్రూత్ ఏంటో చూసారా? సత్యము తన గురించి అంతయు యథార్థంగా దాచిపెట్టుకోకుండా నిజం చెప్పేసిందంట. ప్రభా, నా బ్రతుకిది అని చెప్పినప్పుడు నీ విశ్వాసం నిన్ను, అది విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసపు సంబంధమైన క్రియలేంటో ఇప్పుడు అర్థమవుతున్నాయా? ఉన్నాయా ఇలాంటి క్రియలు? ఉందా ఇట్లాంటి బ్రతుకు? ఉందా ఇటువంటి భయము, వణుకు? ఉందా ఇలాంటి సహవాసం ప్రభుతో? ఇదైపోయింది. ఆ తర్వాత 35, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇంకనూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడని ధైర్యపరుస్తున్నాడేమో, లేకపోతే ఆమెను ఇంకా ఓదారుస్తున్నాడేమో, లేకపోతే ఆమెను ఇంకా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చెప్తున్నాడేమో. హీఈస్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ విత్ దట్ ఉమెన్. హీఈస్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ విత్ దట్ ఉమెన్. అర్థమవుతుందా మీకు? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సమాజము దూరంగా పెడతారు. ఆ యూద ఆచారాల ప్రకారం కూడా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని అసహించుకుంటారు. సమాజంలోకి రానివ్వరు, మందిరాల్లోకి రానివ్వరు, అందరితో ఒకరిగా ఉండనివ్వరు, నీచంగా చూస్తారు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ. మేబీ ఆమె డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, ధనవంతురాలు కావచ్చు. ఎందుకంటే అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోగలిగిందంటే ఆమె ధనవంతురాలు కావచ్చు. ధనం ఉన్నా ఉండకపోయినా నువ్వు ఎవరివైనా సరే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేటువంటిది అంటరానిది, అపవిత్రురాలు. ఇలాంటి అపవిత్రురాలు భక్తుల దృష్టిలో, మనుషుల దృష్టిలో అపవిత్రురాలు. అక్కడ ఉన్నటువంటి బోధకుల దృష్టిలో, పెద్ద పెద్దల దృష్టిలో అపవిత్రురాలు. దేవుని దృష్టిలో ఎవరు? దేవుని దృష్టిలో ఎవరు?
స్నేహితురాలు అయిపోయింది అబ్రహాములాగా కదా, చెప్పచ్చా? విశ్వాసము దేవునితో మనల్ని ఏం చేస్తుంది? స్నేహం చేసేలాగా చేస్తుంది. లోకం వైపు దృష్టి, లోకం వైపు ఉన్నటువంటి ఆందోళన, లోకం వైపు ఉన్నటువంటి ఆశలు, లోకం వైపు ఉన్నటువంటి స్నేహము దేవునితో మనల్ని ఎవరుగా మారుస్తాయి? శత్రువులుగా మార్చినప్పుడు విశ్వాసం కలిగి, భయము కలిగి, వణుకు కలిగి ముందుకు వెళ్ళే వారిని ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, ఆ విశ్వాసం ఎలా మారుస్తుందంటే స్నేహితులుగా మార్చేస్తుంది. ఇంకా సంభాషిస్తూ ఉండగా మర్చిపోలేదు, ఆ సంభాషణలో ఉన్నాడు ఆయన. ఉండగా అప్పుడు ఆ యాయిరు ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. అసలు ఎవరి కోసం బయలుదేరాడు? తీరం దగ్గర నుంచి యాయిరు కోసం. అప్పుడు యాయిరు ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. యాయిరు, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని నువ్వు శ్రమ పెట్టవద్దు, బోధకుడిని శ్రమ పెట్టవద్దు. అంటే యేసుప్రభు యాయిరు సినగోగులో వాక్యం చెప్పించుకోవడానికి పిలిపించుకునేవాడేమో కదా. ఇప్పుడు మంచి చర్చిలకి మంచి స్పీకర్లను పిలిపించుకుంటాం కదా. స్పీకర్లను పిలిపించుకున్నప్పుడు వారిని ఎంతగానో గౌరవిస్తాం కదా. వాళ్ళు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభించకపోయినా వాళ్ళు మనం ఏం చేస్తాము? గౌరవిస్తాం. సో ఆ స్థానం మనం ఇస్తాం. అలాగనే ఆ రబ్బీ అనేటువంటి స్థానము ఉండేది ఆ రోజుల్లో. యేసు ప్రభు బోధకుడు అన్నప్పుడు అక్కడ గ్రీకులో రబ్బీ అని ఉంటుంది, హీబ్రూ భాషలో చూస్తే రబ్బీ అని ఉంటుంది అన్నమాట. ఓకే, సో గ్రీకులో ఏమో డిదాస్కలోస్ అనో ఏదో ఉంటుంది. సో ఆ రబ్బీని మీరు ఎందుకు అనవసరంగా మీ ఇంటి దాకా మనం తీసుకెళ్ళి ఉపయోగం లేదు, నీ కుమార్తె చనిపోయింది, తొందరగా వెళ్ళుంటే యేసుప్రభు వారు స్వస్థపరిచేవాడేమో. చచ్చిపోయిన వాళ్ళని ఇంకేం స్వస్థపరుస్తాడు? చచ్చిపోయిన వాళ్ళని ఇంకేం స్వస్థ వస్తుంది, ఇంకేం స్వస్థపరుస్తాడులే, కాబట్టి వదిలేసేయి అని చెప్పి వదిలేయమని చెప్పినప్పుడు అప్పుడు యేసు 36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వారు చెప్పిన మాటను అసలు వినలేదంట, లక్ష్య పెట్టలేదంట, విన్నట్టుగా వదిలేశాడంట. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, భయపడద్దు, నమ్మిక ఉంచడం అంటే ఏంటో సమాజ మందిరపు అధికారికి నేర్పించాలనుకున్నాడేమో. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దగ్గర వెతుక్కొని ఆమె దగ్గర ఆగిపోయాడు. ఈ యాయిరుకు ఏదో నేను స్వస్థపరుస్తానని అవగాహన ఉంది, కానీ ఈ యాయిరుకు నిజమైన విశ్వాసం అంటే ఏంటో చూపించాలనుకున్నాడేమో. అక్కడ ఉన్న వారికి నిజమైన విశ్వాసం అంటే ఏంటో, నమ్మిక ఉంచడం అంటే ఏంటో చూపించాలనుకున్నాడేమో. ఆ నిజమైన విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆమె ఎక్కడుంది, ఆమెను బయటికి తీయాలని చెప్పి ఎత్తుక్కొని మరి ఆయన బయటికి తీసి ఆమెతో సంభాషణ చేసి ఆయన దగ్గర ఆగి, పిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు యాయిరుతోటి? యాయిరు, చూసావు కదా ఇప్పుడు దాకా ఏం జరిగిందో? నిజమైన విశ్వాసం ఆ రక్తస్రావం కలిగినటువంటి నీచమైన స్త్రీతోటి నన్ను స్నేహితులుగా చేసేసింది, చూసావా? అది విశ్వాసం అంటే. విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది, చూసావా? అంటే ఏం విశ్వాసం? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏం విశ్వాసం? చచ్చిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడనే విశ్వాసం కాదు. ఏ విశ్వాసం? రక్తస్రావం ఉంటే ఆయన రక్త చెంగును పట్టుకుంటే ఆగిపోద్ది అనే విశ్వాసం కాదు. ఏ విశ్వాసం? వణుకు, భయం, సాగిలపడ్డం. వణుకు, భయం, సాగిలపడ్డం, మొత్తం చెప్పుకోవడం. వణుకు, భయం, సాగిలపడ్డం, మొత్తం చెప్పుకోవడం. ఏది దాచిపెట్టుకోకుండా హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపపు ఆలోచన, ప్రతి పాపపు మాట, ప్రతి పాపపు విషయాన్ని యథార్థవంతమైనటువంటి బ్రతుకు అంటారు దీన్ని. యథార్థతతోటి ప్రభు సన్నిధిలో దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని చెప్పుకోవడం. వణుకు, భయం, తర్వాత ఏంటి? సాగిలపడి ఆరాధన చేయడం, ఆయన్ని గ్రహించడం, ఆయన ఎవరో గుర్తించడం, మొత్తం చెప్పుకోవడం, కన్ఫెస్ చేయడం. ఇదిరా బాబు విశ్వాసం అంటే. ఇది విశ్వాసం అంటే. మళ్ళీ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? చచ్చిపోయిన వాళ్ళని మళ్ళా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే లేపుతాడని కాదు మనం నేర్చుకోవాల్సింది.
ఆ లెసన్ కాదు ఇక్కడ దేవుడు నేర్పించాలనుకున్న లెసన్. ఆ లెసన్ కాదు. ఒరే యాయిరు, నీ జీవితంలో ఎప్పుడన్నా ఏదో నన్ను బాగా బిలీవ్ చేస్తున్నట్టుగా కట్టింగ్ ఇస్తున్నావే, నీ కుమార్తెని నేను మరణ పడకలోంచి లేపుతానని కూడా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావే అంటే, యాయిరు ఏదో కావాల్సికి నాటకాలు ఆడుతున్నాడని నేను చెప్పట్లేదు, కానీ మనకు తెలియకుండానే మనం నాటకాలు ఆడతాం. ఎందుకంటే మనం పుట్టుకతోనే ఆ విధమైన ఆర్టిస్టులో అనమాట. వేషధారణ, హిపోక్రసీ అనేది పుట్టుకతో ప్రతి మనిషిలో ఉంటుంది. ఎందుకంటే మనం పాపులం కదా, పాపం. కాబట్టి బాబు యాయిరు మంచిది, నన్ను ఆశ్రయిస్తున్నావు, నన్ను స్వస్థత కోసం అడుగుతున్నావు, మంచిది, కాదనట్లా, మంచిదే. నేను స్వస్థపరచగలను అని నువ్వు అంగీకరిస్తున్నావు, మంచిదే. కానీ నీ బ్రతుకులో ఎప్పుడన్నా నన్ను చూచి భయపడ్డావా? నీ బ్రతుకులో ఎప్పుడన్నా నన్ను చూచి వణికావా? నీ బ్రతుకులో ఎప్పుడన్నా సాగిలపడి ఆరాధన చేయాలనిపించిందా? నీ బ్రతుకులో ఎప్పుడన్నా దాచిపెట్టుకోకుండా నీ జీవితం అంతా నా సన్నిధిలో కుమ్మరించి, ప్రభా ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా అని ప్రతి విషయాన్ని నా సన్నిధిలో పెట్టి, ప్రార్థనలో పెట్టి నువ్వు యథార్థంగా ఉండాలనిపించిందా ఎప్పుడన్నా నీ బ్రతుకులో? చూడండి, సమాజం దృష్టిలో నీచురాలు, భక్తిహీనురాలు, అపవిత్రురాలైనటువంటి ఒక స్త్రీ ఒక పక్క, సమాజం దృష్టిలో సంఘ పెద్ద, సమాజం దృష్టిలో భక్తిపరుడు, సమాజం దృష్టిలో గొప్ప విశ్వాసి, సమాజం దృష్టిలో గొప్ప వ్యక్తి అయినటువంటి యాయిరు ఒక పక్క. ఈ గొప్పడైన యాయిరుకి దీనురాలైనటువంటి రక్తస్రావ స్త్రీని చూపించి బుద్ధి నేర్పిస్తా ఉన్నాడు. నమ్మిక మాత్రము వారు చెప్పింది అసలు లక్ష్య పెట్టలేదంట, విని అన్నట్టుగా వదిలేశాడంట. నమ్మిక మాత్రం ఉంచు అంతే, నమ్మిక మాత్రం ఉంచు అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారో అని నీకు అనవసరం, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మకం ఉంచడం అంటే ఏంటని అడుగుతావా? ఇదిగో చూసావుగా, పక్కనే ఉన్నాడు యాయిరు, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ సంఘటన అంతా చూస్తున్నాడు కల్లారా. ఆమె ఏం చెప్పుకుంటుంది, ఆమె ఎట్లా వణికిపోతుంది ఒకసారి ఆలోచించండి. ఆమె వణికిపోతా వస్తుందంట, ప్రభా నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుడివి ప్రభా, నీ సన్నిధిని నేను అనుభవించడానికి అర్హురాలని కానే కాదు ప్రభా, నేను ఏ పాటిదాన్ని ప్రభా అని వణికిపోయి భయపడిపోయి దడపడి ఆ మనుషుల్లో నుంచి వచ్చి ఆమె షివర్ అవుతుంది, లిటరల్గా షివర్ అవుతుందంట, ట్రంబుల్ అవుతుందండి. షివర్ అయ్యి వచ్చి దన్మని పడిపోయి రోడ్డు మీద సాగిలపడి ఆరాధన చేస్తుంది. ఆమె గురించి అంతా చెప్పుకుంటుంది, ప్రభా నేను ఇలాంటి దాన్ని, నా బ్రతికిది అని చెప్పుకుంటుంటే దెమ్మ తిరిగిపోవాలి యాయిరికి. ఇదే విశ్వాసం అంటే. ఏదో ప్రసంగాలు చెప్పించుకోవడం, ఎండడం, నేనేదో చర్చికి పోవడం రావడం, నేనేదో చేయడం, నేనేదో పరిచయం చేస్తున్నానని ఫీల్ అవ్వడం, నేనేదో ప్రార్థన చేయడం, నేనేదో భక్తిపరుడిలా కట్టింగ్ ఇవ్వడం అనుకున్నాను. ఇదే విశ్వాసం అంటే అని దెమ్మ తిరిగిపోయి ఉంటుంది యాయిరికి అప్పటికే. ఇప్పుడు ఈ మాట అంటున్నాడు, ఈ బ్యాక్గ్రౌండ్లో ఏమంటున్నాడు దేవుడు? భయపడొద్దు, విశ్వాసం నమ్ము, చూడు నమ్ము అంటే వెంటనే యాయిరు నేను అనుకోవడం అర్థమైపోయింది, ప్రభా నా పరిస్థితి ఏంటో అర్థమైపోయింది, నిన్ను నమ్ముతాను, నా కుమార్తె చనిపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని కుమారుడివి, నీ సన్నిధి నా దగ్గర ఉంటే నాకు ఇంకా దిగులేంటి, నిన్ను చూచేటువంటి భాగ్యం నాకు కలిగితే, నీతో ఉండేటువంటి భాగ్యం నాకు కలిగింది, ఇంకెంతకంటే నాకు ఇంకేముంటుంది ప్రభా, నా కుమార్తె లేచినా లేకపోయినా చచ్చిపోయినా దుఃఖమే, కానీ ప్రభా దానికంటే గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే నువ్వు నా జీవితంలో ఉండడం, దానికంటే గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే నా కళ్ళ ముందు ప్రభా నువ్వు ఎంత అద్భుతం చేశావు, ఈ విశ్వాసం అంటే ఏంటో నాకు నేర్పించావు, ఈ విశ్వాసాన్ని నాకు ఇచ్చావు, నాకు అది చాలు అనుకున్నాడేమో యాయిరు. అర్థమైపోయింది ప్రభా, గప్చుప్
నోటి మీద వేలేసుకున్నాడు. అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్తా ఉన్నాడు చూడండి, యాయిరు ఇంటికి కదా. వెళ్ళేటప్పుడు కూడా 3 వ్యక్తుల్ని వెంట తీసుకెళ్తున్నాడు. ఎవరి 3 వ్యక్తులు? పేతురు, యాకోబు, యోహాను. ఎవరి పేతురు, యాకోబు, యోహాను? మన ముందు ఈ మార్క్స్ వార్త ఎక్స్పోజిషన్ స్టార్టింగ్లోనే వీళ్ళ 3 గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఏంటి? వారి సమస్తమును విడిచిపెట్టి నిజమైన విశ్వాసంతో ఆయన వెంబడించిన వ్యక్తులు. నిజమైన విశ్వాసంతో, చేపల కోసం విశ్వాసం కాదు, బ్రతుకు కోసం విశ్వాసం కాదు. ఈయన దేవుడు, ఎంతో సహవాసం మాకు కావాలి అని అంగీకరించి ఆయన వెంబడించిన వారు వీళ్ళ ముగ్గురికే విశ్వాసం అంటే ఏంటో అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో అర్థం కాదు. ఇంకా ఎవరికి అర్థమవుద్ది అంటే ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీకి అర్థమవుద్ది. ఆమె వెళ్ళిపోయింది, ఓకే, ఆమెను పక్కన పెట్టేసి. ఇంకెవడికి అర్థమైద్దిరా అంటే లెసన్ నేర్చుకున్నాడుగా ఎవరు? యాయిరు గారికి అర్థమవుతుంది. యాయిరు భార్య కూడా మేబీ యాయిరుతోనే ఉందేమో, యేసు ప్రభుతోటి. యాయిరు భార్యని, పేతుర్ని, యోహాన్ని, యాకోబుని తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? కొంతమందికి వీరికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో అర్థం కాకపోతే తప్పుడు ఇంటర్ప్రిటేషన్లు చేస్తారు. ఇప్పటికే చాలామంది తప్పుడు ఇంటర్ప్రిటేషన్లు చేసి చచ్చిపోయిన శవాలని వైద్యం చేయించుకోకుండా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన శవాలని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దామని ఆ విధంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన శవాలని లేపుతాడు దేవుడు అని ఇప్పటికీ ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు విశ్వాసం అంటే ఏంటో అర్థం కానివాడు కనుక ఆ సందర్భంలో ఉన్నాడు అనుకో, వాడు ఖచ్చితంగా ఇదే ఎందుకంటే ఆ రోజుల్లో కొంతమంది ఉన్నారు, కొన ఊపిరితో ఉండే వాళ్ళని లేపుతారు అనమాట. వాళ్ళు క్షుద్ర పూజలు, దురాత్మ శక్తులను ఉపయోగించి కొన ఊపిరితో ఉండే వాళ్ళని లేపుతారు. ఈ కొన ఊపిరితో ఉండే వాళ్ళలోకి దురాత్మలు ప్రవేశపెడతారు. దురాత్మలు ప్రవేశపెడితే ఆ దురాత్మలు వాడిని ఎగ్జైట్ చేస్తే వాడికి ఉన్నటువంటి కొంత శక్తితోటి వాడి లెగిసి నించుంటాడు ధన్మని. అప్పుడు అందరు అబ్బా బతికాడు 2 రోజులు మళ్ళీ చచ్చిపోతాడు. 2 రోజులు మళ్ళీ చచ్చిపోతాడు వాడు. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని నెక్రోమాన్సర్స్ అంటారు. నెక్రోమాన్సీ అంటారనమాట ఈ విద్యని. సో ఇది చాలా హేయమైన దేవుని దృష్టిలో. మనం పాత నిబంధన గ్రంథంలో కూడా ధర్మశాస్త్రంలో చూస్తే నెక్రోమాన్సర్స్ని దేవుడు చాలా శాపగ్రస్తులుగా దేవుడు ఎంచుతాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారు? నెక్రోమాన్సీ చేస్తున్నాడా? వాళ్ళు చచ్చిపోయారని డిక్లేర్ చేస్తే అంత ఈజీగా ఏం డిక్లేర్ చేయరు, అంత తెలివి తక్కువగా ఏం డిక్లేర్ చేయరు. ఒక వ్యక్తి చచ్చిపోతాడా చచ్చిపోలేదా అనేది తెలుసుకోవడం వాళ్ళకి బాగానే తెలుసు. అక్కడ ఆ రోజుల్లో అయినా సరే నిజంగానే చచ్చిపోయిందనే అనుకోవాలి మనం ఆ యవనస్త్రాలు. అయితే అక్కడ ఆ సంఘటన చూడడానికి కొంతమందినే తీసుకెళ్ళలేదనుకో, ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేసాడంటే. తర్వాత బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా యేసుప్రభు వారు? చూడండి ఏం చెప్తున్నాడు. మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు? 39. మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో ఏం చెప్తున్నాడు? నిద్రించున్నది, చనిపోలేదు. అవును, ఆయన దృష్టిలో మరణం కూడా ఏంటి? నిద్రే. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. మనం చెప్తే అబద్ధం అయింది కానీ ఆయన చెప్తే అబద్ధం అవ్వదు. అది చనిపోలేదురా నిద్రిస్తుందని మనం చెప్తే అబద్ధమైంది, కానీ ఆయన చెప్తే అది అబద్ధం అవ్వదు. కాబట్టి వారికి ఏం చెప్తున్నాడు? ఆ చిన్నది మరణించలేదురా, నిద్రిస్తుంది అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా మరణించినట్లే. మరణించిందా లేదా తెలియకుండా అంత సీన్ అక్కడ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. అది మరణించిందేమో అనుకొని చేసే అవకాశం లేదు. ఆ యూదుల ఆచారాలు ప్రకారం, వారి యొక్క కస్టమ్స్ ప్రకారం మనం చూస్తే ఒక వ్యక్తి డెత్ డిక్లరేషన్ వాళ్ళు పక్కాగానే చేస్తారు. అందులో ఏ పొరపాటు లేదు. పక్కాగా చచ్చిపోయిందంటే చచ్చిపోయింది అంతే. కానీ వారికి నిద్ర వచ్చిందని వాడిని చెప్పి వాళ్ళ నోరు మూయించాడు, పక్కన పెట్టేశాడు. ఎవరిని లోపలికి రానియకుండా లోపలికి ఎవరిని మాత్రం రాణించాడంట చూడండి. నిద్రించుందని చెప్పగానే చూసారా 40 వచనం. అందుకు వారు ఆయనను
అపహసించిరి. అందుకు వారు ఆయనను ఏం చేశారంట? అపహసించారంట. అండ్ దే లాఫ్డ్ అట్ హిమ్ అని చెప్పి అపహసించారు. ఏందయ్యా, ఏం నిద్రపోతుందా, ఆ మాత్రం మాకు తెలియదా అంటే వాళ్ళు పక్కాగా చూశారు, చచ్చిపోయింది. మరి అలాగంటే అపహసిస్తారు. అయితే వారు విశ్వాసులు కాదు కదా, అవిశ్వాసులు. అయితే వీళ్ళు గనక చచ్చిపోయినటువంటి వ్యక్తిని లోపలికి వచ్చారనుకో, అది నిజంగా శవం అని అర్థమైపోద్ది. దాన్ని యేసుప్రభు లేపుతాడు. శవాన్ని యేసుప్రభు లేపడం కనుక వాళ్ళు కనుక చూశారనుకో, ఈ అవిశ్వాసులు వెంటనే సడన్గా విశ్వాసులు అయిపోతారు. ఇదేం విశ్వాసమో తెలుసా? దొంగ విశ్వాసం. ఇదేం విశ్వాసమో తెలుసా? దేవుని కుమారుని మీద ఉన్న విశ్వాసం కాదు, రక్షణ కోసం ఉన్న విశ్వాసం కాదు, చచ్చిపోయిన వాడిని లేపుతాడనే విశ్వాసం. అందుకని ఇలాంటి దొంగ విశ్వాసుల్ని, అల్ప విశ్వాసుల్ని కాకుండా, విశ్వాసం అంటే ఏంటో అసలు తెలిసిన వాళ్ళని మాత్రమే లోపలికి ఎవరిని తీసుకెళ్ళాడు చూడండి. అందుకు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని, చూసారా, ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఎవరు? యాయిరు భార్య. యాయిరు నేర్చుకున్నాడు లెసను. యాయిరు భార్య కూడా పక్కనే ఉందేమో, ఆమె కూడా చూసుంటుంది, నేర్చుకుంది. ఓకే, యాయిరు భార్య తల్లిదండ్రులను తనతో ఉన్నవారు. ఎవరు తనతో ఉన్నవారు? అందరిని తీసుకెళ్ళాడా? శిష్యులందరినీ తీసుకెళ్ళా. పేతురు, యోహాను, యాకోబునే తీసుకెళ్ళాడు. సో పేతురు, యోహాను, యాకోబు, యాయిరు భార్య వారు మాత్రమే లోపలికి రమ్మని చెప్పాడంట. వెంట పెట్టుకొని ఆ చిన్నదాని పరుండున్న గదిలోనికి వెళ్ళాడు. తర్వాత 41, ఆ చిన్నదానిని చెయ్యి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను. ఆమె 12 సంవత్సరాలు. చూసారా, వెంటనే వెళ్ళి ఆ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని, చిన్నదాన లెమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, లే అని చెప్పాడట. నిద్రించుచున్నటువంటి వ్యక్తిని లెమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని అంటారు ఎవరన్నా? అంటే ఆ చిన్నది అక్కడ చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తే ఈయన వెళ్ళి ఆ పిల్లని కనిపెట్టేసేసి ఆ సాలిలే అని చెప్పి లేపుకొచ్చాడా? ఇట్లాంటి తిక్కల ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. ఆమె మరణించింది, ఆమె ప్రాణాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఆయన దేవుడు, ఆయన దైవత్వం అక్కడ కనిపిస్తుంది మనకి కదా. ఆయన మట్టిలో నుండి మనల్ని సృష్టించాడు, మట్టిలోనికి తిరిగి రమ్మని ఆయన ఆజ్ఞాపించగా మనం మట్టిలోనికి తిరిగి వెళ్తాం. మన ప్రాణాన్ని మట్టిలోకి ఆజ్ఞాపించడానికి కానీ, మట్టిలో నుండి శరీరంలోకి ఆజ్ఞాపించడానికి కానీ ఆయనకు అధికారము ఉన్నది. మన శరీరంలో జీవవాయువు ఊది మనలోకి ప్రాణం పోయడానికి కానీ, తిరిగి మట్టికి రా అని ఆజ్ఞాపించడానికి కానీ, ఎప్పుడు ఏం చేయడానికైనా ఆయనకు అధికారం ఉన్నది. ఆ అధికారంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన దృష్టిలో మరణము నిద్రే. ఆయన దృష్టిలో మరణము అంతము కానే కాదు. ఆయన ఆజ్ఞాపించగా మరణించిన వారు లేవగలుగుతారు, ఆయన ఆజ్ఞాపించగా బ్రతికున్నవారు మంటికి పాలవుతారు. ఇది ఆయన యొక్క అధికారం. అయితే మంటికి పాలవడం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. కానీ విశ్వాసులమైతే, నిజమైన విశ్వాసులమైతే, రక్తస్రావం కలిగినట్లు స్త్రీకి ఉన్న విశ్వాసం మనకు కలిగి ఉంటే, యాయిరు చూచి నేర్చుకున్న యాయిరు కలిగిన విశ్వాసం మనకు కలిగి ఉంటే, తీరం దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న విశ్వాసం కాదు, చూసి నేర్చుకున్న విశ్వాసం యాయిరు, అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే, పేతురు, యోహాను, యాకోబులు వారి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించినటువంటి, వణికి భయముతోటి ఆయన్ని సాష్టాంగపడినటువంటి విశ్వాసం మనకు కలిగిన వారం అయితే, మనము సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, మన ప్రాణం మీద ఆయనకు అధికారం కలిగి ఉన్నవాడు. మన ప్రాణం మీద ఆయన అధికారము కలిగి ఉన్నవాడు. అందుకని అంటాడు,
నీ ప్రాణమును చంపగలిగిన వాడి మీద కాదు, కానీ దానిని చంపి దానిని నీ ఆత్మను నరకంలో పడేయగలిగిన వానికి భయపడు. మనకున్నటువంటి శుభవార్త ఏంటో తెలుసా? సంతోషకరమైన వర్తమానం ఏంటో తెలుసా? ఈ విశ్వాసం గనక నీకుంటే, ఇలాంటి విశ్వాసం గనక నీకుంటే, వణికి భయపడి సాష్టాంగపడి సమస్తము చెప్పుకొని యథార్థంగా ఆయన సన్నిధిలో పడేటువంటి విశ్వాసం గనక నీకుంటే, నీ ఆత్మని ఆయన హస్తాల్లో పెట్టుకొని, ఆయన హస్తగతం చేసుకొని, నీ ఆత్మని చేర్చవలసిన గమ్యానికి చేర్చేదాకా కూడా ఆయన శక్తివంతుడు, ఆయన సార్వభౌముడు, ఆయన నమ్మదగినవాడు. మరణం కూడా అది మన కోసమే, కానీ మనకు వ్యతిరేకమైంది కాదు. మరణం మనల్ని ఆయన రాజ్యంలోకి ప్రవేశపెట్టేదే, కానీ మరణం గుండా మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడే, కానీ మన ఆత్మ మీద ఆయన గ్రిప్ అయితే, మన ప్రాణం మీద ఆయన గ్రిప్ అయితే ఎన్నటికీ కోల్పోడు. ఆయన అధికారి, ఆయన నమ్మదగినవాడు. సమాధి మన ఆత్మని, మన ప్రాణాన్ని బంధించలేదు. మరణము ఆయన దృష్టికి కేవలం నిద్ర మాత్రమే. సంతోషకరమైనటువంటి వార్త కాదా ఇది? సువార్త కాదా ఇది? దేవుల్లో ఉన్న గొప్ప ఆదరణకరమైనటువంటి వార్త కాదా ఇది? అది చూచి పేతురు, యోహాను, యాకోబులు, యాయిరు భార్య గంతులు వేసి ఆనందించుంటారు. లేకపోతే అదిగో ఆ రక్తస్రావం కలిగినటువంటి అపవిత్రురాలిగా ఉన్నటువంటి ఆ స్త్రీ చేసినట్లు ఆ స్త్రీని చూసి బుద్ధి తెచ్చుకొని వీళ్ళు కూడా సాగిలపడి వణికి భయముతోటి ఆయనకంతయు చెప్పుకొని ఉంటారు, సహవాసం చేసి ఉంటారు. కానీ ఈ దృష్టిలో మిగిలిన ప్రజలు చూడలేరు ఈ సంఘటనని. ఈ కన్నులతోటి మిగిలిన ప్రజలు చూడలేరు. ఇటు విశ్వాసం లేని వారికి ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోలేరు. దానికి రుజువేంటో తెలుసా? ఈ రోజుకి చాలామంది బోధకులు, సేవకులు అనబడేటువంటి వారు, పాస్టర్లు అనబడేటువంటి వారిని కూడా ఈ విధంగా ఈ స్టోరీని చెప్పరు. ఈ స్టోరీని చెప్పాలంటే గంటసేపు ప్రసంగం చేస్తే అందులో అరగంట వస్త్రపు చెంగు గురించి, ఇంకొక అరగంట తలిత అంటే ఏంటి, కుమి అంటే ఏంటి అనే దాని గురించి, ఇంకొక అరగంట అక్కడ ఏడ్చేవారు ఎవరు, వారు కూలికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు డబ్బులకి ఏడ్చేవాళ్ళ, వాళ్ళ తర్వాత ఎందుకు నవ్వారు, వాళ్ళ ఏడుపుకు సాదృశ్యం ఏంటి, వారి నవ్వుకు సాదృశ్యం ఏంటి, ఇంకొక అరగంట దీని గురించి తప్ప ఈ విధమైనటువంటి వాక్య బోధ ఎక్కడ మీరు చూడరు. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం. అందుకనే అందరినీ రానివ్వలేదు. ఈ బోధకులు అసలు ఆ సంఘటనలో లేరు కాబట్టి, కనీసం ఆ సంఘటనలో కనుక ఉండుంటేనా ఈ పాటికి సమాధుల తోటలో ప్రార్థనలు పెట్టేవాళ్ళు. మొత్తాన్ని లేపుతాను చూడు ఈరోజని. కాబట్టి అది రికార్డ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులైనటువంటి మార్కు చేత రికార్డ్ చేయించేటప్పుడు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ రికార్డ్ చేయించాడు. ఎవరిని తీసుకెళ్ళాడు, ఎవరిని బయటికి పొమ్మన్నాడు, ఈలోపు యాయిరికి ఇచ్చినటువంటి లెసన్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి. చూసారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రికార్డ్ చేయబడిందో, ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేయాలనుకుంటున్నాడో. ఇంగిత జ్ఞానంతో, భయముతోటి, జాగ్రత్తతోటి దేవుని వాక్యాన్ని చదివితే చాలు. ఈరోజు నేను చెప్పిన వాక్యంలో ఒక క్రాస్ రెఫరెన్స్ కూడా చెప్పాను, కానీ మీకు రెఫరెన్స్ నేను తీయించలేదు. ఎందుకనంటే అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంతా ఎంతో స్పష్టంగా ఉంది, కానీ ఎవ్వడు ఈ సత్యాలు చెప్పరు. ఈ రెండు సందర్భాలు, రెండు సంఘటనలు, ఈ వచనాలన్నిటి వెనకాల ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటి అని అంటే నిజమైన విశ్వాసం. స్వస్థలకు మాత్రమే వెంటబడే విశ్వాసం కాదు నిజమైన విశ్వాసం అంటే. చెప్పాలి, అందరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటలు అందరూ కంటత పెట్టేయాలి. ఏంటవి? భయపడి, వణికి,
సాగిలపడి తన సంగతంతయు చెప్పుకొనెను. భయపడి వణికి సాగిలపడి తన సంగతంతయు చెప్పుకొనెను. యాయిరు నేర్చుకున్నాడు. ఆల్రెడీ ఇదే పొజిషన్లో ఇదే పని చేసిన శిష్యుల్ని ఎంటబెట్టుకొని వెళ్ళాడు. తన సంగతి అంతయు చెప్పుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబు వారి సంగతి అంతయు చెప్పుకున్నారు. ప్రభువా, వీటన్నిటికంటే నువ్వే గొప్ప ప్రభువా. వారికి ఉన్నవన్నీ చూపించుకున్నారు. కానీ ప్రభువా, వీటన్నిటికంటే నువ్వే కావాలి ప్రభువా. సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి శిష్యులు మాత్రమే ఈ సంఘటనని కనులారా చూచి ప్రభువును స్తుతించినట్లు మనం చూస్తాం. ఓకే, కాబట్టి అపహాసకుల వలె మనం ఉండకూడదు. అపహాసం చేసే వారిని దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. విశ్వాసం లేని వారిని కొన్నిసార్లు కొన్ని గొప్ప సంగతులు చూడడానికి అవకాశం దొరకదు. ఇంకా అపహసిస్తున్నావా? అపహాసం కలిగి ఉన్నావా? ఇవన్నీ పెద్ద విషయాలు, థియలాజికల్ పాయింట్స్. అబ్బో, స్టార్ట్ చేయడరా నాయన, ఓ నాయన. ఏదైనా ప్రాక్టికల్ పాయింట్స్ చెప్తే వింటాం. ఎట్ట చదువుకోవాలి, ఎట్ట డబ్బులు సంపాదించాలి, ఎట్లా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రాక్టికల్ పాయింట్స్ చెప్తే వింటాం. కానీ అబ్బో, స్టార్ట్ చేసాడరా నాయన, విశ్వాసం అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, సిలువ అంటాడు, ఓరి నాయనో రక్షణ అంటాడు, రక్షణ ఆనందం అంటాడు. ఇవన్నీ మనకి అపహాసం చేస్తున్నావా? యేసు ప్రభు కూడా టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. గమనించుకోండి, అపహాసులని మీద ఎక్కువ టైము యేసు ప్రభు కూడా వేస్ట్ చేయదలుచుకోవాలా. వెళ్ళిపోమన్నారు. గెరాసేనా ప్రాంతంలో ఏం చేయమన్నారు? గెట్ అవుట్ అన్నారు. పెద్ద టైం వేస్ట్ చేయాలి. అక్కడ వచ్చేసాడు. ఇక్కడ అపహాసం చేస్తున్నారు. ఈయన గెట్ అవుట్ అన్నాడు, సరిపోయింది. ఎక్కువ టైం వేస్ట్ చేయడు దేవుడు కదా. వారి పరిస్థితి ఒకసారి గమనించండి. వారి పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి. అజ్ఞానంలో వాళ్ళు చావాల్సిందేగా. వారు చేసిన అపహాసానికి, వారు అజ్ఞానంలో, అవిశ్వాసంలో వాళ్ళు నశించిపోవాల్సిందేగా. అపహాసం నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటే ఎవ్వరూ బాగు చేయలేరన్న సంగతి మర్చిపోకూడదు మనం. అయితే యాయిరుకు బుద్ధి చెప్పాడు. ఎంత పాపి అయినా, ఎంత అపవిత్రురాలైనా, ఎంత సమాజం నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి అయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తినైనా ఆయన రక్షించుకొని, విశ్వాసాన్ని బట్టి రక్షించి, స్వస్థపరిచి, వారితో స్నేహం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని బట్టి ఎప్పుడు అపహాసం చేయకుండా ఆయన సన్నిధిని కోరుకొని పశ్చాత్తాపడి, భయపడి, వణికి సాగిలపడి ఆయనకంతయు చెప్పుకున్నప్పుడు ఆయన అంగీకరించకుండా వదిలిపెట్టలేడు. ఎంత పని మీద వెళ్తున్నా సరే వారిని వెతికి వారితో సమయం స్పెండ్ చేయకుండా ఆయన వదిలిపెట్టలేడు, అంతే. కానీ అపహాసం చేసేవారిని గెట్ అవుట్, దట్స్ ఆల్. ఆ తర్వాత ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలిగిందంట. ఆమెను లేపాడు, ఆహారం పెట్టమని చెప్పాడు. 43వ వచనం చూస్తే, జరిగినది ఎవనికి నీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. జరిగినది ఎవ్వరికి చెప్పొద్దు, చెప్తే ఉపయోగం లేదు. నా మీద విశ్వాసం లేని వాళ్ళకి, నా రక్షణ మీద విశ్వాసం లేని వాళ్ళకి, రక్షణ కార్యం అంటే ఏంటో విశ్వాసం లేని వాళ్ళకి, నా కోసం బ్రతకడం అంటే ఏంటో విశ్వాసం లేని వాళ్ళకి, నా సేవ చేయడం అంటే ఏంటో తెలియని వాళ్ళకి, ఇవి చెప్పినా ఒకటే, చెప్పపోయినా ఒకటే. బాబు వాళ్ళని వదిలేసేయారా, బాబు వాళ్ళని వదిలేసేయండి రా. చాలా భయంకరమైన మాట అది. ఆ మాట మన గురించి అయితే మనం చాలా భయపడాలి.
మన గురించి ఆ మాట అవ్వకూడదు. ఇక్కడున్న ఎవ్వరి గురించి కూడా ఆ మాట అయి ఉండకూడదు. ఎందుకో తెలుసా? చాలా భయంకరం, చాలా భయంకరం. దేవుడు వదిలేస్తే ఇంక ఎవరు నిన్ను కాపాడాలి? ఇంక ఎవరు రక్షిస్తారు? ఇంకెవరు ఆదరిస్తారు? నిన్ను చంపి నీ ప్రాణమును నరకంలో పడవేయగలిగిన శక్తి కలిగిన దేవునితోటి నువ్వు పెట్టుకుంటే, గేమ్స్ ఆడితే ఇంకా ఎలా తప్పించుకుంటాం మనం కదా? వాళ్ళ పక్కన పెట్టంటారు, వాళ్ళ సంగతి తర్వాత చూసుకున్నామంటే అయిపోయామే. ఎందుకు? మన పాపాలను బట్టి మనం డైరెక్ట్గా వెళ్ళాల్సింది ఎక్కడికి? నరకానికి. ఆయన మనతో డీల్ చేయకుండా పక్కన పెట్టాడంటే డైరెక్ట్గా నేరుగా నరకానికి వెళ్తాం. ఆయనతో సహవాసం చేయకుండా ఆగలేదు మన దగ్గర అంటే చచ్చామే, అయిపోయినట్టే కదా. కాబట్టి దీన మనసు కలిగి అభాసులుగా కాకుండా విశ్వాసం కలిగి ఆయన మేలు చేసేవాడు ఉపకారి అని ఎరిగి, ఆయన సన్నిధి ఉంటే చాలు అని ఎరిగి, నేను అవస్థ పడుతున్నాను కాబట్టి నా అవస్థ నుంచి నన్ను విడుదల చేస్తే నేను ఆయన్ని ఫ్రీగా ఆరాధన చేసుకోగలను అని ఎరిగి, ఆయన నామంలో మనం ఏది అడిగినా మనకైనా చేస్తాడు, మనకు తోడై ఉంటాడు. చేస్తాడు, తోడై ఉంటాడు పక్కన పెట్టండి, మనతో స్నేహం చేస్తాడు, మనతో సంభాషణ చేస్తాడు. మన ద్వారా ఇంకొకరికి మనకంటే శ్రేష్ఠులకి విశ్వాసం అంటే ఏంటో నేర్పిస్తాడు. విశ్వాసం అంటే ఏంటో నేర్పిస్తాడు. యాయిర్ని చూపించి నేర్పించాలంటే చాలా ఉన్నాయి. యాయిర్ని చూపించి నేర్పించాలని. ఎందుకో తెలుసా? ఆయన ఉద్యోగంలో స్పష్టంగా మంచిగా ఉన్నాడు. యాయిరు మంచిగా చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. యాయిరు మంచిగా పిల్ల కోసం కన్సర్న్ కలిగి ఉన్నాడు. యాయిరు మంచిగా కుటుంబం కోసం కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఇవన్నీ చూపించి సమాజం అందరికీ ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ నీచురాలికి యాయిర్ని చూసి నేర్పించాల్సింది పోనిచ్చి, ఆమెను చూపించి యాయిరుకి నేర్పించడం ఏంటి? దేవుని క్రియలు అలానే ఉంటాయి. ఆయన సువార్తలు, ఆయన వాక్యంలో మనకి ఇవన్నీ దాచి ఉంచబడ్డాయి. ఇవన్నీ మనకు తెలియచేయడం, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని నడిపించుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మన జీవితాలను సమర్పణ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం.